హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సునీల్. వెల్కమ్ టు మై ఛానల్ సునీల్తో సరదాగా. మనమైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా రిస్క్ చేయడానికి అయితే మనమైతే వెళ్తున్నాం. బంగీ జంప్ చేయడానికి రిస్క్ కేసులో చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంతో ఎత్తుగా కనబడుతుంది కదా ఆ చివరన టవర్ అయితే. అదే ఫ్రెండ్స్ మన ఇండియాలో హైయెస్ట్ బంగీ జంప్ 118 మీటర్స్. మన రిస్క్ కేసులో అయితే మాత్రం ఉంది ఫ్రెండ్స్. మనమైతే కేదార్నాథ్ వెళ్ళాం కదా, రిటర్న్లో వచ్చినప్పుడు అయితే మాత్రం రిస్క్ కేసుకి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బంగీ జంప్ చేయడానికి అయితే చూడండి 117 మీటర్స్ బంగీ జంప్ పార్కింగ్ అని ఉంది కదా. ఇప్పుడైతే మనమైతే ఆఫీస్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి మనమైతే బంగీ జంప్ని ఎలా చేయాలో ఏంటైతే కనుక్కుందాం. నాతో పాటు మీరు రండి, చూసేద్దాం. సో బంగీ జంప్ అదే ఫ్రెండ్స్, అదే బంగీ అక్కడ పైనుంచే దూకాలి. ఇగో ఇక్కడైతే రిసెప్షన్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. ఇదిగో ఇదే బంగీ జంప్. సో మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాం గాయ్స్. ఇక్కడ రిసెప్షన్లో చాలా మంది లేడీస్ అయితే ఉన్నారు మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. మనకైతే హైదరాబాద్ నుంచి అయితే కొంతమంది ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు మనకైతే. వాళ్ళు మనతో డిస్కషన్ అయితే చేస్తున్నారు. భయ్యా మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అయితే మేము కూడా చేస్తున్నాం, మీరు కూడా రండి ట్రై చేయండి అనేది చెప్తున్నారు. మనకి రిసెప్షన్లో అయితే బాయ్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ ఇలాగైతే బంగీ జంప్ ఉంటుంది, దీని ప్రైజ్ అయితే ఎంత ఉంటుంది, ఇక పైనుంచి అయితే ఇలా దూకాలి. 2 రకాలైతే ఉన్నాయి. వరల్డ్ హైయెస్ట్ బంగీ జంప్ ఉంది, ఇండియన్ హైయెస్ట్ బంగీ జంప్ ఉంది. మీరు అందులో ఏది చేసుకుంటారో నేనైతే అమౌంట్ అయితే చెప్తాను, అది మీరు చూస్ చేసుకుంటే నేను పికప్ చేసి అయితే మీకైతే టికెట్ అయితే ఇస్తాను మీరు చేయడానికి అయితే మాత్రం. మా వాళ్ళు అయితే చూస్తున్నారు గైస్, చూసారు కదా. కొంచెం టెన్షన్గా అయితే ఉంది. నేను కూడా చేయను అనుకున్నాను, ఎందుకంటే టికెట్ అయితే 6000 అన్నారు. నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే మనీ అయితే చాలా తక్కువగా ఉంది. అయినా సరే లైఫ్లో వన్ టైం ఇలాంటి రిస్క్ చేయాలన్నా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇలాంటి టైం ఆపర్చునిటీ అనేది రాదు మనకైతే మాత్రం. సో మనమైతే డబ్బులు పక్కన పెట్టి మళ్ళీ వస్తామో రామో తెలియదు కాబట్టి ఇప్పుడైతే రిస్క్ చేయడానికి అయితే మనం ఫ్రెండ్స్కో ఎవరికో ఫోన్ చేసి అయితే మనీ అయితే తెచ్చుకున్నాం గాయస్. ఇప్పుడు ఆ 6000 ఇచ్చి అయితే మనమైతే బంగీ జంప్ చేస్తున్నాం. మొత్తాన్ని టెన్షన్గా ఉంది. నా వెయిట్ కూడా చూస్తున్నారు ఎక్కడైతే మాత్రం ఎంత వస్తుందో చూద్దాం. 8 kgs అయితే మనకైతే వచ్చింది గాయస్. సో మన వెయిట్ బట్టి అయితే మనకి దానికి తగిన సెక్యూరిటీ ఫెసిలిటీస్ అయితే ఎక్విప్మెంట్స్ అయితే మనకైతే ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే అంత హైట్ నుంచి దూకేకైతే మనమైతే ఏమి కాకుండా మనకి రిస్క్ ఏం కాకుండా ఉండడానికి అయితే మాత్రం. సో అందులో అయితే వాళ్ళైతే ఒక బుక్ అయితే ఇచ్చారు గాయస్. ఆ బుక్లో అయితే దానికి సంబంధించి ప్రతిదీ కూడా డీటెయిల్గా అయితే అందులో రాసి అయితే ఉంది. సో మనమైతే చూసి అయితే చదువుతున్నాం ఏం చేయాలి ఏం చూస్ చేసుకోవాలి అయితే మాత్రం. 6000 కోసం అయితే మాత్రం ప్రయత్నిస్తున్నాం గైస్. ఎంత రిస్క్ అయినా సరే బంగీ జంప్ చేయడానికి అయితే నేనైతే సిద్ధమైపోయాయి గాయస్. మీకోసం అయితే మాత్రం, మీకోసమనే కాదు గైస్, మనము లైఫ్లో అన్నాక చాలా అడ్వెంచర్ చేయాలి గైస్. ఎందుకంటే అడ్వెంచర్ చేయకపోతే మన లైఫ్కి అర్థమే లేదు గైస్. సో అడ్వెంచర్ చేయడానికి నేనైతే మాత్రం ఇండియన్ హైయెస్ట్ బంగీ జంప్ని అయితే ఎంచుకున్నాను. ఎందుకంటే సర్టిఫికేట్ ఇస్తారు, వీడియో కూడా ఇస్తానన్నారు. ఆ వీడియోని మీకు కూడా చూపించడం కోసం అయితే ఈ రిస్క్ అయితే చేస్తున్నాను గైస్, రిస్క్ కేసులో. సో మనమైతే భయం ఉన్నా ఎంత ఉన్నా సరే మనం మాత్రం డేట్ చేయడానికైతే బంగీ జంప్ చేయడానికైతే మనమైతే వచ్చేసాం గాయస్. ఇవన్నీ నింపుకున్నది మాత్రం అమ్మాయి తెలిగే తర్వాత చాలా బాగుంది. కానీ 6000 అయితే మనమైతే అమౌంట్ అయితే పే చేసాం గైస్. ఎక్కువ మెలికైతే ఉంది గైస్. మనం ఇక్కడ చచ్చిపోయినా ఏమైనా సరే వాళ్ళకైతే సంబంధం లేదనుకుని అయితే వాళ్ళైతే అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు గైస్. మనమైతే చూసేద్దాం రండి వీడియోలోకి. వర్షంలో అయితే మనమైతే మాత్రం 12 floors అయితే పైకి అయితే వచ్చాం గైస్. లిఫ్ట్లో అయితే మాత్రం అయినా సరే ఏమైనా పర్లేదు మనమైతే వీడియో కోసం అయితే తగ్గేదేలా అంటూ దూకడానికి అయితే సిద్ధమైపోయాం గైస్. ఇంకా దేవుడి మీద భారం వేసాం, మనమైతే మాత్రం దూకేస్తున్నాం గైస్. దూకినప్పుడైతే నాకైతే మాత్రం ప్రాణాల్లో గాల్లో అలా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది గైస్. చాలా అంటే భయం వేసింది. అలా పైకి వెళ్ళి అలా 2 times 3 times పడుతున్నప్పుడైతే మాత్రం నాకైతే మాత్రం ఇంకా అంతే, ఇంకా మొత్తం కనిపించింది నాకు. కానీ లైఫ్లో నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనమైతే చెయ్యాలి గైస్. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో నేనైతే లైఫ్ని ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే అప్పుడప్పుడైతే చేయాలనుకుంటా గైస్. ఎంజాయ్మెంట్ అంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదు గైస్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో మనం ఇది ఒక అచీవ్మెంట్ చేసామనుకుని మనకు ఒకటి చెప్పుకోవడానికి అయితే ఒకటైతే ఉండదు గైస్. నేను వెళ్ళాను ఇలా చేశాను అనుకుని. నా సర్టిఫికేట్ అయితే చూడండి, బంగీ జంప్ అయితే సునీల్ కుమార్ 3/7/2024 ఇవాళ మనమైతే అచీవ్మెంట్ చేసాం ఇండియా హైయెస్ట్ బంగీ జంప్ అయితే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే మాత్రం బంగీ జంపింగ్ అయితే చేస్తాం. చాలా ఎక్సైట్మెంట్ అయితే మా బ్యాచ్ అయితే మేము అందరం కలిసి అయితే చేస్తాం. మన వాళ్ళు అయితే హైదరాబాద్ చూడండి, మన యూట్యూబ్లో అయితే మాత్రం చక్కగా ఇదైతే పెడదాం. ఓకే మన వాళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మొత్తానికి అయితే అచీవ్ చేశారు చాలా బాగా ఫైనల్లీ. యా వీళ్ళతో పాటు మాకు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తగ్గేదేలే, మన తెలుగు వాళ్ళతో మామూలుగా ఉండదు కదా. ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే అన్నయ్య అయితే మాత్రం అన్నయ్య కొన్ని దీనివల్ల అయితే రాలేదు. అదిగో బంగీ జంప్ అదేని అన్నయ్య కొంచెం మా కోసం వెయిట్ చేశారు. ట్రైన్ టైం అయిపోతుంది, వెళ్ళిపోతా అన్నయ్య రానియా.
సో అదే బంగీ జంప్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే కింద వరకే దూకాము. టైం ఎంత అయింది? టైం అయిపోయింది. హారతి కూడా ఉంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్, అన్నయ్యకి టైం అయిపోతుంది. మొత్తానికైతే బంగీ జంప్ అయితే ఫినిష్ చేశాక గైస్, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ సునీల్, సైనింగ్ ఆఫ్. లవ్ యూ గైస్.